ఎలా కనపడుతున్నారు? సంఘం ఎలా కనపడుతుంది అంటే దీపంలాగా కనపడుతుంది. ఫిలిప్పీలో ఉన్న సంఘం ఈ లోకమనే చీకట్లో జీవం గల దేవుని సంఘ బిడ్డలు, దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే దీపంలాగా ఉండాలి. పౌరుకైతే వారిలో ఆ గొప్ప దర్శనం కనపడతా ఉంది. వారి భవిష్యత్తులో ఒక అద్భుతమైన దీపాలుగా వాళ్ళు వెలిగే వారిలాగా ఆయన కనబడతా ఉన్నారు. అందుకే మీరు జ్యోతులు అన్న పదాన్ని ఆయన వాడటం జరిగింది. మూలవాక్యంగా మనం అన్ని వచనాలు చదవద్దు, కానీ ఒక వచనాన్ని మనం చదువుకొని ఆలోచించే ప్రయత్నించాలి. 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అట్టి జనముల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇక్కడ పౌలుకున్న మరొక గొప్ప నమ్మకం ఏంటంటే, సంఘాన్ని బట్టి నా కష్టం వ్యర్థం కాలేదు, నా శ్రమ వ్యర్థం కాలేదు. ఎందుకంటే మీరు అట్టి జనము మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకొని మీరు జ్యోతిలోనే నాకు కనబడుతున్నారు అన్నట్టు. మనల్ని వెలిగించేది ఏంటి చెప్పండి? వాక్యమే. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనల్ని ఎవరు వెలిగించాలంటే మనుషులు కాదు, మనల్ని ఎవరు వెలిగించాలంటే సేవకులు కాదు, దేవుని వాక్యమే మనలను వెలిగించాలి. అందుకే దేవుని వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండాలి, చాలా ఆశ కలిగి ఉండాలి. ఎవరు శ్రద్ధాశక్తులు చూపిస్తారో వారి జీవితాలు వెలుగుతూ ఉంటాయి. ఎవరు వాక్యమును విని ఆ వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నిస్తారో వారు వెలుగుతూ ఉంటారు. అందుకే ఈ మాట జోడించి చెప్పాడు. ఏమని? జీవవాక్యమును చేత పట్టుకొని అట్టి మనుషుల మధ్య, అట్టి జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎంత సంతోషిస్తాం.